హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ డే 9 బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట. మనం ఇవాళ వెజిటేబుల్ గ్రేవీ మునగాకు చపాతీ చేసుకుంటున్నామండి. బ్రేక్ఫాస్ట్కి ముందుగా మనకి ఒక మిక్సీ జార్ తీసుకొని కరివేపాకండి చాలా వేసుకోవాలి, కల్లుప్పు, అల్లం ముక్క, పచ్చిమిరపకాయలు, మనకి దీంట్లో కొబ్బరి ముక్కలు అన్నీ వేసేసి బాగా మిక్సీ చేసుకోవాలండి. తర్వాత కొంచెం వాటర్ వేసి ఇంకా మెత్తగా చేసుకోవాలి. ఈలోపు ఒక బాండి పెట్టుకొని కొంచెం పోపు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసుకున్న తర్వాత మనం వెజిటేబుల్స్ అండి, క్యారెట్, బీన్స్, బఠానీ, సొరకాయ ఇవన్నీ కూడా ఉడకపెట్టుకోవాలి. బాగా కడిగి ఉడకపెట్టుకోవాలండి. ఉడకపెట్టుకునేటప్పుడే కొంచెం ఉప్పు వేసుకోవాలన్నమాట. ఇదంతా ఉడికిన తర్వాత చూడండి, నేను సొరకాయ, పచ్చిశనగపప్పు ఇవన్నీ కూడా బాయిల్ చేసుకున్నాను. గ్రేవీకి ఎన్ని వెజిటేబుల్స్ ఉంటే అంత బాగుంటుందండి. ఈ గ్రేవీ ఉడుకుతూ ఉండగా మనం మిక్సీ వేసుకున్న పేస్ట్ మొత్తం కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇది బాగా ఒక 10 మినిట్స్ అండి బాగా సిమ్లోనే ఉడుకుతూ ఉంటుంది. చూడండి, వాటర్ అంతా కొంచెం లిక్విడ్గానే ఉంటుంది. ఇది చపాతీకి చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా పిల్లలు వెజిటేబుల్స్ వద్దు అంటే ఇలా చేసి పెట్టండి. మనకి వాటర్ సరిపోలేదు, ఇంకా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాం అనమాట. వాటర్ బబుల్స్ అంతా వస్తుండగా మనకి ఉడికిందని అర్థమైంది. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మనం ఇంకోటి దీనికి చపాతీ అనమాట, మునగాకు మా చెట్టుది అండి. మునగాకు తెచ్చుకొని బాగా ఉప్పు నీళ్ళలో వేసుకొని కడుక్కోవాలి. ఆకులంతా ఒలుచుకోవాలన్నమాట. పుల్లలంటూ ఉండకూడదు, చేదనిపిస్తుంది మునగాకు. ఎండాకాలంలో బాగా వేడి చేస్తుంది, కానీ మనం వాటర్ ఎక్కువ తీసుకుంటే ఏం వేడి చేయదండి. మునగాకుని ఒక బౌల్లో వేసుకొని బాగా కడిగేసుకుందాము. కడుక్కున్న తర్వాత దాన్ని సన్నగా కట్ చేసుకోవాలండి. చాలా సన్నగా కట్ చేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి. మునగాకులో కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి మనం తక్కువ ఏ ఆకుకూర చేస్తున్నా కానీ ఉప్పు తక్కువగా వాడాలన్నమాట. కొంచెం ఉప్పు వేసుకొని దీంట్లో ఎప్పుడైనా చపాతీలు సాఫ్ట్గా రావాలంటే ఆయిల్ వేయకుండా మజ్జిగ కానీ పెరుగు కానీ వేసేసి చపాతీ పిండి కలుపుకోవాలండి. ఇప్పుడు మనం గోధుమ పిండి వేసుకున్నాము. మునగాకు, ఉప్పు, గోధుమ పిండి, మజ్జిగ వేసేసి బాగా కలుపుకోవాలి. కలిపేసి ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలండి చపాతీ పిండికి. ఎప్పుడైనా మీరు ఖచ్చితంగా ట్రై చేయండి అనమాట. మజ్జిగ కానీ పెరుగు కానీ వేసి కలిపితే కనుక అసలు ఎంత స్మూత్గా వస్తాయంటే, పుల్కాలు చేసుకున్నా కానీ చాలా స్మూత్గా వస్తాయండి. మనం ఇక్కడ ఆకుకూర ఎక్కువ తీసుకోవాలి, పిండి తక్కువ తీసుకోవాలి. నేను టోటల్గా ఒక 3 చపాతీలు అయ్యేంత పిండి మాత్రమే కలిపానండి. ఈ మునగాకు పిల్లలు అస్సలు తినరండి. ఇలా చపాతీలో కానీ దేంట్లో అయినా వాళ్ళకి తెలియకుండా వేస్తే ఇష్టంగా తినేస్తారనమాట. మనం అన్నీ ఇలా రెడీ చేసుకొని గ్రేవీ పెట్టేసుకొని తినాలి. ఓకే ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్.